హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జావాలో ఫిబోనాకీ సిరీస్ ఈజీగా ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్గా మనం అసలు ఫిబోనాకీ సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇది ఫిబోనాకీ సిరీస్. ఇది ఎలా వస్తుందంటే ఫస్ట్గా మనం ఫస్ట్ నెంబర్ 0గా తీసుకోవాలి అండ్ సెకండ్ నెంబర్ 1 తీసుకోవాలి. థర్డ్ నెంబర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ అవుతుంది. సేమ్ అలాగే సెకండ్ నెంబర్ ప్లస్ థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ అవుతుంది. సేమ్ అలాగే మనకి ఇది లూప్ కంటిన్యూగా అవుతుంది. ఇప్పుడు ఇదే లూప్ని మనం జావాలో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్గా నేను ఇంట్ ఫస్ట్ నెంబర్ని 0గా తీసుకుంటున్నాను. అలాగే సెకండ్ నెంబర్ని 1గా తీసుకుంటున్నాను. తర్వాత మనం లూప్ రాసుకుందాం. మనకు లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలో చూసుకోవాలి కాబట్టి లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలనే దానికి మనం ఒక నెంబర్ని అసైన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా 10 తీసుకుంటున్నాను. సో లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ లాజిక్ ఎలా రాయాలో చూద్దాం. మనకు ఫస్ట్ నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ ఉంది. ఇప్పుడు థర్డ్ నెంబర్ కావాలి. థర్డ్ నెంబర్ని నేను నెక్స్ట్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ అవుతుంది. అలాగే మనకు లూప్ రన్ అయిన ప్రతిసారి కూడా ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ అప్డేట్ అవ్వాలి. అందుకని ఫస్ట్ నెంబర్ మనకి సెకండ్ నెంబర్తో అప్డేట్ అవ్వాలి. అలాగే సెకండ్ నెంబర్ మనకి ఎవ్రీ టైం నెక్స్ట్ నెంబర్తో అప్డేట్ అవ్వాలి. సో ఇదే మన లాజిక్. మనం ఇప్పుడు దీనికి అవుట్పుట్ రాసుకుందాం. సో అవుట్పుట్లో నేను ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. చూడండి, మనకి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాగ రన్ అయిందో చూద్దాం. మనం ఫిబోనాకీ సిరీస్ కాబట్టి మనం ఫస్ట్ నెంబర్కి 0ని ఇనిషియలైజ్ చేసుకున్నాము. అలాగే సెకండ్కి 1 ఇనిషియలైజ్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ నెంబర్ నుంచి వచ్చేసరికి మనకి నెక్స్ట్ అని దాంట్లో తీసుకున్నాము. ఫస్ట్ ప్లస్ సెకండ్ థర్డ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి n టైమ్స్ లూప్ రన్ అవుతుంది, 10 టైమ్స్. సో ఎవ్రీ టైం మనం ఫస్ట్ నెంబర్లోకి సెకండ్ నెంబర్ని అండ్ సెకండ్ నెంబర్లోకి నెక్స్ట్ నెంబర్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్రీ టైం లూప్ రన్ అయినప్పుడు మనకి దాని బిఫోర్ ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసుకుని మనకు అవుట్పుట్గా ఇస్తుంది.